పవర్ఫుల్ టాకీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. సరికొత్త వ్యక్తిని కూడా పరిచయం చేద్దామని మీ ముందుకి ఆ వ్యక్తిని తీసుకురావడం జరిగింది. మనం విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరూ కూడా అన్ని రంగాలలో అంటే ఉద్యోగ జీవితాలు కానీ లేదంటే వ్యాపారం కానీ ఇలా కంప్యూటర్ సైడ్ అంటే టెక్నాలజీ సైడ్ కానీ ఈ రకంగా అందరూ కూడా ముందుకు పోవడం మనం అందరం కూడా చూసే ఉంటాము. అదే విధంగా సాహితీ రంగంలో కూడా చాలా తక్కువ మందిని మనం గాయత్రి మేడం లాంటి వాళ్ళని మనం చూసుంటాం. ఇప్పుడు యువ రచయిత్రిగా ఎదగాలని, అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలని ఓర్చి ఆత్మ సంతృప్తి కోసం ఏదైనా ఒక కళను అభ్యసించాలి, అదే విధంగా ఆ కళలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో సాయి జ్యోతి గారు యువ రచయిత్రిగా ఎదుగుతున్నారు. వారి పుస్తకం కవితాంజలి అన్న పుస్తకం ఇటీవలే విసిఈఏ వార్షికోత్సవం సందర్భంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్ రవీంద్రబాబు గారి చేతుల మీదుగా. ఆ పుస్తకం గురించి, తను ఈ రంగం అసలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, తను యువ రచయిత్రులకి అంటే విజువలీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ నుంచి కూడా పదే పదే నేను విజువలీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ నుంచి కూడా ఎందుకు అంటున్నాను అంటే, కవులు కవయిత్రులు అందరూ కూడా వాళ్ళు పేపరు పెన్ను పట్టుకొని చకచక రాసేసి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించగలరు. కానీ మనము ఆ పని చేయలేం. కాబట్టి మనకు స్పెషల్ టెక్నాలజీ కావాలి, లేదంటే ఎవరైనా సపోర్ట్ కావాలి. అసలు ఈవిడ ఏం చేస్తున్నారు, ఎలా ఎదగాలనుకుంటున్నారు, సమాజానికి తన రచనల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.